చూస్తున్నారు ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆజ్యం పోసాయి, మరింత దుమారాన్ని రేపుతున్నాయి. వాణిజ్యం నిలిపివేస్తానంటూ బెదిరింపులకు దిగాడు ట్రంప్ అంటూ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ మీరిద్దరూ కనుక కాల్పుల విరమణకు దిగకపోతే వాణిజ్యం నిలుపుదల చేస్తానంటూ స్వయాన ఆయనే చెప్పడం ఇప్పుడు మరింత ఆజ్యం పోస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తుంది భారత్. అమెరికాతో చర్చల సమయంలో వాణిజ్యం అంశం చర్చకు రాలేదంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మరి ఈ నేపథ్యంలో ఏం జరిగింది? ఇటు భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఇటు భారత్ పాకిస్తాన్ మీద తీవ్రమైన, ఒక విధంగా చెప్పాలంటే దాడి అనే అంశం ఎప్పుడు మన దగ్గర లేదు. కానీ పాకిస్తాన్ ఇటు మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తే దానికి తాను ఓన్ చేసుకొని ఆ తర్వాత మనల్ని దాడి చేసింది. ఇదే అంశం మన భారత ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మిలిటరీ కూడా మన మీద దాడి చేసింది. ఆ తర్వాత మనం ప్రతి దాడికి దిగాం. అప్పుడు భయపడిపోయిందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు అమెరికా ఎందుకు మధ్యవర్తిత్వం, అమెరికా ఎందుకు వెన్నుపోటు పొడుస్తోందా అనే చర్చ దారితీస్తుంది. నిజంగా అమెరికా వెన్నుపోటు పొడుస్తోందా, లేకపోతే దీని వెనకాల ఏమైనా ఇంకా అనేక కారణాలు ఏమైనా ఉన్నాయా, వ్యూహాత్మకమైన కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే భారత్తో స్నేహస్తానికి సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో, ట్రంప్ నేపథ్యంలో చాలా బలంగా ఉన్నాయని చర్చ జరిగింది. భారత్ అలాగే అమెరికాకి మధ్య ఇన్ఫ్యాక్ట్ ఆ స్నేహబంధం మరింత బలపడిందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? నిజంగా ట్రంప్ వెన్నుపోటు పొడుస్తున్నాడా? అటువంటి అంశం ఉందా? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్ అలాగే JNU అసోసియేట్ ప్రొఫెసర్ గద్దె ఓం ప్రసాద్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓం ప్రసాద్ గారు, వీఆర్ హ్యాపీ టు జాయిన్ విత్ యూ ఇన్ దిస్ డిబేట్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ RTV. ఎందుకంటే మీ ఫుల్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, బట్ ఈ టైంలో RTVతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినందుకు. సో ఫస్ట్ నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ కామన్గా వచ్చే డౌట్, ఒక స్టూడెంట్, ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఇటు ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు మాకు సంబంధం లేదు, అది వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ, వాళ్ళు చూసుకుంటారన్న వ్యక్తి ఒక్కసారిగా నేను మధ్యవర్తిత్వం వహించాను కాల్పుల విరమణకు అంటూ చెప్పడం ఎటువంటి కారణం, అంటే ఎలా చూడాలండి దీన్ని? నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా ఆయన ఫారిన్ సెక్రటరీ మార్క్ రూబియో గారు, తర్వాత ఉప రాష్ట్రపతి JD వాన్స్ గారు సడన్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణల్లో జోక్యం చేసుకొని రెండు దేశాల మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ఒప్పందానికి మేము ప్రయత్నం చేశాము. దాదాపు 8 గంటల పాటు శనివారం నాడు ఉదయం నుంచి మొదలై మధ్యాహ్నం వరకు జరిగినటువంటి చర్చల్లో రెండు దేశాల్లో ఒక అభిప్రాయానికి వచ్చి కాల్పుల విరమణకి అంగీకరించాయని ప్రకటించడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా అమెరికాకి సంబంధించినంత వరకు ఇది శనివారం ఉదయం, అంటే భారత కాలమానం ప్రకారం దాదాపు 5:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ మొదటిసారిగా హతాఫ్ క్షిపణులు, 2 క్షిపణులు ఇండియా పైన ప్రయోగించింది. ఒకటి ఢిల్లీకి గురిపెట్టి, తర్వాత ఇంకొకటి గుజరాత్ సంబంధించినటువంటి ఏరియాస్ ని గుర్తుపెట్టి, పోర్ట్స్ ని గుర్తుపెట్టేసి 2 హతాఫ్ క్షిపణులను ప్రయోగించింది. వాటిని సక్సెస్ఫుల్ గా ఇండియా కూల్చివేసింది. తర్వాత ఇండియా కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దాదాపు 11 ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసింది. అంటే ఒక రకంగా చూస్తే శనివారం నాడు చాలా విస్తృతమయ్యే అవకాశం మనకి ఉదయం కనిపించింది. అలాంటి సందర్భంలో క్లింటన్ మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు వచ్చేసి రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే అమెరికా సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, తర్వాత సౌత్ ఏషియా ఒక న్యూక్లియర్ వార్ ని కూడా ఎదుర్కోబోయే అవకాశం ఉందన్న భయంతో ముందుకు వచ్చి రెండు దేశాల మధ్య చర్చలకి వాళ్ళు కృషి చేసి ఒక ఒప్పందానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శనివారం నాడు మధ్యాహ్నం పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ వాళ్ళు మీటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇండికేట్
ఇండికేషన్ వెళ్ళింది. అండ్ ఒక రకంగా చూస్తే ఫర్దర్ ఎస్కలేట్ అయ్యి అంటే ఇంతవరకు ఉన్నటువంటి సంఘర్షణలు పూర్తి స్థాయి యుద్ధ రూపంలో తీవ్రంగా దారితీసే అవకాశాలు శనివారం నాడు మనకు కనిపించాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేసింది అని చెప్పవచ్చు. సౌత్ ఏషియా, దక్షిణేషియా ముఖ్యంగా న్యూక్లియర్ స్ట్రైక్ ని అరికట్టడానికి, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యూక్లియర్ వార్ కి దారి తీయడానికి ఉండే అవకాశాలని వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేశారు. రెండవ కారణం ఏంటంటే ఎకనామిక్ రిలేషన్స్ అని చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య అటు యుఎస్ పాకిస్తాన్ కి, ఇటు యుఎస్ ఇండియాకి మధ్య చాలా విస్తృతమైనటువంటి వాణిజ్య కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా యుఎస్ కి మధ్యలో దాదాపు $140 బిలియన్ విలువైనటువంటి వాణిజ్యం జరుగుతూ ఉంది. అటు పాకిస్తాన్ కి యుఎస్ కి మధ్య దాదాపు $15 బిలియన్ విలువైనటువంటి వాణిజ్యం జరుగుతూ ఉంది. అయితే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ పరిణామం వల్ల అటు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించడమే కాకుండా ముఖ్యంగా ఇండియా ఎదుగుతున్నటువంటి ఆర్థిక పరమైన ఎదుగుతున్నటువంటి ఒక సూపర్ పవర్ గా మనం చూడవచ్చు ప్రస్తుత కాలంలో. ఇదే సందర్భంలో గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నట్లయితే ఇండియా సైలెంట్ గా అంటే 5వ స్థానం నుంచి 4వ స్థానం జపాన్ ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఒక మందగమన స్థితిలో, ఆర్థిక పరంగా మందగమన స్థితిలో ఇండియా ఇంకా 6.5% నుంచి 7.5% వరకు మధ్యలో వృద్ధి రేటు సాధిస్తూ ప్రపంచానికి ఒక చోదక శక్తిగా కూడా ఉందన్న విషయం మనం గమనించాలి. దాన్ని ట్రంప్ దాన్ని ఏ విధంగా కూడా భారత్ యుద్ధంలోకి నెట్టేసి దాని పరిణామాలు అంతర్జాతీయంగా ఉండకుండా, ఆర్థికంగా అంతర్జాతీయంగా ఉండకుండా కృషి చేయడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్పవచ్చు. మూడవ కారణం ఏంటంటే స్ట్రాటజిక్ రిలేషన్స్. ముఖ్యంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వచ్చేసినాక ఆఫ్ఘనిస్తాన్ లో చైనా ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. దాంతోపాటు రష్యా ప్రాబల్యం కూడా ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగింది. ఒక రకంగా ఇరాన్, చైనా, రష్యాల మధ్య ఒక వ్యూహాత్మక సంబంధం, వాటి మధ్యలో పాకిస్తాన్ కూడా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఎదగడం కూడా మనం చూస్తున్నాం. అది అమెరికా ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేటువంటి అంశం. దాంతోపాటు బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ లో అంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వెకేట్ చేసినటువంటి బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ అమెరికా మళ్ళీ దాంట్లో వచ్చేసి తాలిబాన్ తోటి కొన్ని సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తా ఉంది. సో ఈ వ్యూహాత్మక ప్రయోజనాలు అమెరికాకి మూడవ ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య కనుక సంపూర్ణమైనటువంటి యుద్ధం జరిగి పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఒకవేళ ప్రమాదంలో పడితే అది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు 4వ కారణం ఏంటంటే చైనా ఫ్యాక్టర్. ఇప్పటికే పాకిస్తాన్ కి సంపూర్ణమైనటువంటి మద్దతును ఇస్తామని చెప్పేసి అంటే బయటికి చెప్పకుండా కూడా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ వాడినటువంటి అనేకపరమైనటువంటి ఆయుధాలు కూడా చైనా నుంచి వచ్చిన విషయం మనం చూడొచ్చు. సో చైనా ఒకవేళ పాకిస్తాన్ లో మరింత ఈ వ్యూహాత్మక సంబంధాలను ఏర్పాటు చేసుకొని మరింత ముందుకు వెళ్తే, ఒకవేళ వాళ్ళ సంబంధాలు మరింత థిక్గా అయితే కనుక అది అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గమనించి, సో ఈ 4 కారణాల వల్ల ముఖ్యంగా అమెరికా ఈ ఇండియా పాకిస్తాన్ సంఘర్షణలో తలదూర్చి రెండు దేశాల మధ్య ఒక సయోధ్యకి ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్, ఇంట్రెస్టింగ్ గా మీరు చెప్పిన అక్కడ 4 పాయింట్స్ నేను బుల్లెట్ పాయింట్స్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వ్యూవర్స్కి. మొట్టమొదటిది న్యూక్లియర్ అంశం. న్యూక్లియర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడితే దీన్ని బెదిరిస్తూ ఇక్కడి నుంచి బ్లేమ్ గేమ్ చెల్లదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది భారత్. దాంతోపాటు రెండోది ఎకానమిక్ సంబంధించి. ఆ తర్వాత ఇటు భారత్ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరడం ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో. దాని తర్వాత స్ట్రాటజిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత ఆఖరిది చైనాకి సంబంధించి. ఈ అన్ని అంశాలని పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇటు ట్రంప్ వేసిన అడుగు భారత్కు ఎటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే కలిసి వచ్చే అవకాశం ఉందా, రెండు కోణాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాయిన్కి. ముందుగా ఓంప్రసాద్ గారు, ఇంట్రెస్టింగ్ పాయింట్ న్యూక్లియర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ గతంలో చాలా చర్చ జరుగుతుంది ఉదయం నుంచి కూడా. సో ఆ పాయింట్ నేను లాస్ట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడే ప్రధానంగా వినిపించే మాట చైనాకు సంబంధించి, చైనా ఆయుధాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు అన్నట్టు స్ట్రాటజిక్ రిలేషన్స్ గురించి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
ఇక్కడ పాకిస్తాన్ అదొక హుక్ పాయింట్ లాగా కనిపిస్తోంది అమెరికాకు అనేది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇరాన్కి సంబంధించి పడట్లేదు, అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ మాత్రమే హుక్ పాయింట్గా కనిపిస్తోంది, ఎందుకంటే చైనాకు సంబంధించి పడట్లేదు. అట్ ద సేమ్ టైం మనం కావచ్చు, మిగిలిన దేశాలు కావచ్చు, కాస్త ఏషియాలో కాస్త పట్టులేని ప్రాంతంగానే కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అమెరికా పట్టించుకోలేదు కొన్ని రోజులు. ఇన్ఫ్యాక్ట్ నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టేసింది. అటువంటి పాకిస్తాన్ని ఇప్పుడే ఎందుకు చేరదీస్తోంది? గత కొద్ది రోజుల క్రితం చూసినా కూడా ఎక్కడో కూడా వాళ్ళు తెలుసుకుంటారని చెప్పుకొచ్చారు, లేకపోతే దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టు ఎందుకు ఈ మార్పు? పాకిస్తాన్ ఎందుకు అక్కడ చేర్చుకుంటోందా అమెరికా? మనం ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ అన్నది అమెరికా విదేశాంగ విధానంలో మొదటి నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగం. 1950 నుంచి కూడా మనం చూసినట్లయితే అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి లియాఖత్ అలీ ఖాన్ ని అమెరికాలో పోస్ట్ చేయటం 1950s లో దాదాపు 15-20 రోజులు ఆయన అక్కడ ఉండటం, వాళ్ళు అమెరికా లియాఖత్ ని అమెరికా శిబిరంలో చేరటానికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత పాకిస్తాన్ లో మిలిటరీకు రావటం 1956-58 లో. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అనేది అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది. అది అమెరికా ప్రయోజనాల మేరకు మాత్రమే పాకిస్తాన్ ని ఉపయోగించడం జరిగింది. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కొన్ని యుద్ధాల వల్ల, అంటే 1962లో ఇండియా చైనాకి మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల అమెరికా ఇండియాకి సహాయం చేయటం పాకిస్తాన్కి నచ్చలేదు. ఆ తర్వాత 1965లో ఇండియా పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఆశించినంతగా అమెరికా పాకిస్తాన్కి సహాయం చేయలేకపోయింది. ఆ విషయం కూడా దానికి నచ్చలేదు. ఈ రెండు కారణాల వల్ల 1963లో పాకిస్తాన్ చైనా తోటి ల్యాండ్ బోర్డర్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. దాని ప్రకారం షాక్సామ్ అనే ఒక ప్రాంతాన్ని, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి షాక్సామ్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంటుంది. అది దాన్ని పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది 1963లో. అంటే 1963 నుంచి కూడా పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అటు అమెరికా తోటి ఇటు పాకిస్తాన్ తోటి రెండింటితోటి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గ్రాండ్ స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత 1955లో అమెరికా స్టార్ట్ చేసినటువంటి మిలిటరీ అలయన్సెస్, అంటే సీటో గానీ సెంటో గానీ, రెండు మిలిటరీ అలయన్సెస్ లో పాకిస్తాన్ భాగస్వామిగా చేర్చుకోవటం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా అమెరికా పాకిస్తాన్ ఆశించినంత విధంగా సహాయం చేయకపోవటంతో 1965లో కానివ్వండి, 1971లో కానివ్వండి, 7th ఫ్లీట్ బే ఆఫ్ బెంగాల్ కి పంపినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆశించినంత సహాయం అమెరికా నుంచి పొందలేకపోయింది. సో ఈ బ్యాలెన్స్ చేసుకోవటానికి కూడా 1960లో నుంచి 1970లో నుంచి కూడా పాకిస్తాన్ అన్నది చైనా అని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకుంది. అయితే 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్యుపై చేసిన తర్వాత, ఇన్వైట్ చేసిన తర్వాత పరిస్థితులు కంప్లీట్ గా మారిపోయినాయి. అమెరికా పాకిస్తాన్ ని మరొకసారి తన అత్యంత వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిగా ఎంచుకోవటం జరిగింది. దాని ద్వారా రెసిస్టెన్స్ ఫోర్సెస్, ముజాహిదీన్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ ని ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైన్ ఇవ్వటం, ఎక్విప్మెంట్ ఇవ్వటం, సప్లై చేయటం, ఆ తర్వాత సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా ఈ ముజాహిదీన్ ఫోర్సెస్ ఫైట్ చేయటం, అవన్నీ మనం చూసాము. అదే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ మీరు టచ్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామిగా మాత్రమే ఉందా, లేకపోతే స్నేహబంధం కూడా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది అనుకోవాలా? ఎందుకంటే జరిగిన పరిణామం వాళ్ళు వెళ్ళి బతిమలాడుకున్నారా లేకపోతే మాట్లాడుకున్నారా, ఈ చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు పాకిస్తాన్కు అమెరికా అవసరం ఉందనుకోవాలి, అమెరికా ఈ పరిణామం తర్వాత అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఉందనుకోవాలా? సో ఒకవేళ ఈ రిలేషన్ కనుక స్ట్రాంగ్ అయితే భారత్కు ఇబ్బందిగా ఎటువంటి అడుగు పడే అవకాశం ఉందని అమెరికా నుంచి? రెండింటి మధ్యలో కూడా వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలు రెండింటికి కూడా ఉన్నాయి. చైనా కూడా, పాకిస్తాన్ కూడా చైనా మీద ఓవర్ డిపెండెన్సీ తగ్గించుకోవాలని చూస్తుంది. ఇప్పటి వరకైతే చైనా పాకిస్తాన్ కి అతిపెద్ద వ్యాపార భాగస్వామి. అంటే అమెరికా కన్నా కూడా చైనా పైన ఎక్కువ వ్యాపార నిమిత్తం పాకిస్తాన్ ఆధారపడి ఉంది. రెండు దేశాల మధ్య దాదాపు $30 బిలియన్ వాణిజ్యం జరుగుతూ ఉంటే అమెరికా పాకిస్తాన్ మధ్య కేవలం $17 బిలియన్ వాణిజ్యం జరుగుతూ ఉంది. దాని ప్రకారం మనం లెక్క వేసుకోవచ్చు, చైనా అనేది పాకిస్తాన్ కి అత్యంత ముఖ్యమైనటువంటి వాణిజ్య భాగస్వామి. దాని ప్రకారం కూడా పాకిస్తాన్ మీద చాలా ప్రెషర్ ఉంది చైనా తరఫున కానివ్వండి. ఆ తర్వాత ఒకే దేశం పైన ఓవర్ డిపెండ్ అయితే కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో పాకిస్తాన్ కి చాలా బాగా తెలుసు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అమెరికా సహాయం చాలా అవసరం. అందుకే వాళ్ళు వెంటనే అమెరికాని అప్రోచ్ కావటం, అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి రెండు దేశాల మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో తలదూర్చి
రెండు దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని చేయడానికి ప్రయత్నం చేయటం అనేది మనం చూస్తా ఉన్నాము. అంటే అటు అమెరికా కూడా చైనాని బ్యాలెన్స్ చేయాలనుకుంటే, అంటే ఈ పశ్చిమాసియాలో కానివ్వండి, దక్షిణాసియాలో కానివ్వండి పెరుగుతున్నటువంటి చైనా ప్రాబల్యాన్ని ఒక బ్యాలెన్స్ చేయాలనుకుంటే దానికి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తాలిబాన్ గవర్నమెంట్ ని బ్యాలెన్స్ చేయాలన్న ఆఫ్ఘనిస్తాన్ లో మరొకసారి యుఎస్ తన కార్యక్రమాలు చేయాలన్నా కూడా పాకిస్తాన్ అవసరం యుఎస్ కి ఎంతైనా ఉంది. సో ఇది మనం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలను ఆశించే రెండు దేశాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్. ఓంప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా ఈ ఈక్వేషన్లు చూసినప్పుడు పాకిస్తాన్ అమెరికాతో దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. బట్ ఆల్రెడీ మనకి అమెరికాతో రిలేషన్స్ కాస్త బాగానే ఉన్నాయి, ఫ్రెండ్లీగా నేచర్గానే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా వ్యూహాత్మక భాగస్వామ్యం అనే దానికన్నా బహుశా ఆ మైత్రి బంధం అనేది గట్టిపడుతోంది. సో ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ను అమెరికాకు సంబంధించి ఆ ఈక్వేషన్ ఎలా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఇది కేవలం ఈ అంశానికి మాత్రమే పరిమితం అవకాశం ఉందా? నిజంగా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం కనిపిస్తోంది అనుకోవాలి ఇక్కడ? ముఖ్యంగా చెప్పాలంటే రెండు దేశాలు, ఇండియాకు సంబంధించినంత వరకు యునైటెడ్ స్టేట్స్ అన్నది రెండు దేశాలు, ఇండియా పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిత్వం వహించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇండియా కూడా ఎక్కడ కూడా ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి, యుఎస్ ఇన్వాల్వ్ అని చెప్పేసి ఎక్కడ ప్రకటన చేయలేదు. మీరు పాయింట్కి వచ్చారు కాబట్టి మన ఇండియన్ రియాక్షన్ కొద్దిసేపటి క్రితం మన రణధీర్ జైస్వాల్ ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి భారత్ రియాక్ట్ అయింది, ఒకసారి భారత్ రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఓంప్రసాద్ గారు కంటిన్యూ చేద్దాం. ఒకసారి అంశానికి సంబంధించి భారత్ రియాక్ట్ అయింది. ఒకసారి ఎంఈఏ కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది, ఎంఈఏ యుఎస్కి సంబంధించి. ఒకసారి యుఎస్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడిన బయట చూద్దాం. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May, there were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. From the time of Operation Sindoor, సో భారత్ అయితే మాత్రం క్లియర్గా చెప్తోంది ట్రేడ్ విషయం అనేది చర్చకే రాలేదని చెప్పి. బట్ ట్రంప్ మాట్లాడుతున్న సందర్భంలో మీరు గమనించుంటే కనుక ట్రంప్ ఏమన్నాడు? ట్రేడ్ అంశాన్ని చూపించాను, కమాన్ గైస్ మీకు, అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య కమాన్ గైస్ మీకు మాకు మధ్య ఇంకా చాలా ట్రేడ్ ఉంది, మీరు యుద్ధం ఆపకపోతే కనుక ట్రేడ్ ఆపేస్తా అని చెప్పుకొచ్చాడు. సో దీన్ని ఎలా చూడాలి? ఒకసారి ఓంప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓంప్రసాద్ గారు, ఇటు భారత్ మాత్రం ఖండిస్తోంది, ఎటువంటి చర్చలు రాలేదు భారత్కి అలాగే అమెరికాకు మధ్య జరిగిన డిస్కషన్లో. బట్ ట్రంప్ మాత్రం నేను దాన్ని ఆ క్లాజ్ని ఆ అంశాన్ని చూపించి యుద్ధం ఆపేస్తానంటే చెప్తున్నాడు. ఏంటిది? కాస్త కాంట్రడిక్టరీగా అనిపించట్లేదా? ట్రంప్ ఏమైనా వ్యూహాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడా? ట్రంప్ వ్యవహార శైలిని కనుక మనం గత 3 నెలల నుంచి గమనించినట్లయితే, ముఖ్యంగా ఆయన ట్రేడ్ అన్న విషయాన్ని, వాణిజ్యం అన్న విషయాన్ని అన్ని విషయాలకి స్మూడి పెట్టు మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, మేము ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మేము ఎంత ఖర్చు చేస్తున్నాము, మనకి ఎంత లాభం వస్తుంది అన్న విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయటం మనం చూస్తున్నాం. బహుశా ఆయన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం మూలన, అంత అంతర్జాతీయ వ్యవహారాల్లో అంతకుముందు అంత పరిజ్ఞానం లేకపోవటం మూలన, తర్వాత విదేశాంగ విధానంలో కూడా ఎక్కువ అనుభవం లేకపోవటం మూలన మనం వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఈ విదేశీ విధానాల్లో వాణిజ్యం అన్నది ముఖ్యమైనటువంటి పాత్ర పోషించటం మనం చూస్తా ఉన్నాము. దానికి సంబంధించే ఇండియా యుఎస్ మధ్యలో దాదాపు $140 బిలియన్ వాణిజ్యం జరుగుతున్న విషయం కూడా మనకు తెలుసు. అందులో దాదాపు ఇండియా $80 బిలియన్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి చేస్తా ఉంటే, $40 బిలియన్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ ఇండియాకి చేస్తా ఉంది. అంటే దాదాపు $40 బిలియన్ వాణిజ్య లోటు రెండు దేశాల ఉంది. అదే విషయం పాకిస్తాన్ కి కనుక చూసినట్లయితే, పాకిస్తాన్ దాదాపు $4 బిలియన్ ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్ చేస్తా ఉంటే, $15 బిలియన్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ పాకిస్తాన్ కి చేస్తా ఉంది. అంటే రెండు దేశాల్లో కూడా అటు వాణిజ్యం అన్నది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్న విషయం మనం చూడొచ్చు. అయినప్పటికీ కూడా రెండు దేశాలకి సంబంధించినటువంటి వాణిజ్య భాగస్వాములను కనుక చూస్తున్నట్లయితే, చైనా అనేది ముఖ్యమైనటువంటి వాణిజ్య భాగస్వామి అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, ఈ చర్చలకి వాణిజ్యానికి ముడిపెట్టి
మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని చర్చలు కూడా అన్ని విషయాలు కూడా వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాలు అయి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం జరిగినా కూడా అలాంటి కంటిన్యూ అయినప్పటికీ కూడా ఇండియా యుఎస్ కి మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బతింటాయన్న విషయం కూడా అంటే స్పష్టత లేదు. అది బట్ ఎందుకు ముడిపెట్టాడు వాణిజ్యానికి ఏదో అంటారు కదా, తలకిని కాలికి మెలికి పెట్టినట్టు ఎందుకు ఈ క్లాస్ ని పెట్టాడు? బహుశా ఆయన అనుకున్న దాని ప్రకారం ఒకవేళ రెండు దేశాలు తన మాట వినకుండా ముఖ్యంగా ఇదే యుద్ధాన్ని కొనసాగించినట్లయితే తాను రెండు దేశాల వస్తువుల పైన ఎక్కువ ట్యాక్స్ ఇంపోజ్ చేసే అవకాశం ఉంది అన్న విషయంపై చెప్పినప్పటికీ కూడా అదే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య అంటే ఇండియా యుఎస్ కి మధ్య వాణిజ్యానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నటువంటి విషయం మనకు తెలుసు. రెండు దేశాలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి 36% ట్యాక్సెస్ అంటే దాదాపు 36% ట్యాక్స్లు రీసెంట్ గా మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఇంపోజ్ చేయడం జరిగింది. వాటిపైన కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ముందుకెళ్దామన్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని ప్రభావం అంటే రెండు దేశాలు ఒకేలా తన మాట వినకుండా యుద్ధవరణ చేయకపోతే ఈ వాణిజ్యానికి సంబంధించిన చర్చల్లో పురోగతి ఉండకపోవచ్చు అంటే అన్న ఉద్దేశంతో బహుశా ట్రంప్ గారు ఆ విషయం అని ఉండవచ్చు. కాకపోతే ఈ రణదీప్ గారు చెప్పినట్టుగా వాణిజ్యం అన్నది యుఎస్ ఇండియా మధ్య జరిగినటువంటి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి చర్చల్లో ప్రస్తావానికి వచ్చినట్లుగా ఇక్కడ కూడా ఈ అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేయలేదు. తర్వాత మార్క్ రూబియో గారు కానీ జేడీ వాన్స్ గారు కానీ ఎవరు కూడా ఈ విషయం పైన మాట్లాడలేదు. బట్ మీరు అన్నట్టుగా ఈ అంశానికి వచ్చినప్పుడు ట్రంప్ నుంచి వచ్చే మాట వాళ్ళు చూసుకుంటారు ఈ అంశానికి సంబంధించి. కానీ ఇక్కడ భారత్ ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ఈ క్లాస్కు ఒప్పుకుంటే రేపు ఉదయం ప్రతిసారి వాణిజ్యం అంశానికి తెర మీదకి తీసుకొస్తాయి. రేపు ఉదయం పీఓకే అంశం చర్చకు వచ్చినా ఇదే క్లాస్ పెట్టే అవకాశం మెలికి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంది. ట్రంప్తో ఉన్న పాజిటివ్ ర్యాప్ విషయంలో పాకిస్తాన్ కన్నా ముందే వెళ్ళి చర్చ జరిగే అవకాశం అటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా? భారత్ ఎటువంటి వ్యూహాన్ని ఫాలో అయితే ఇటు పాకిస్తాన్కి అలాగే అమెరికాకు మధ్య ముదురుతున్న స్నేహబంధమో లేకపోతే వ్యూహాత్మక భాగస్వామ్యమో కాస్త మనకన్నా అంటే దాన్ని మనం డామినేట్ చేసే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒకవేళ ఇట్లాంటి వాణిజ్యం అన్నది కనుక ఒక కండిషన్ అయితే ఫ్యూచర్ ఇది ఒక బ్లాక్ మెయిల్ గా ఉపయోగించి మీరు కనుక జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించకపోతే లేకపోతే మేము మీడియేషన్ చేయడానికి ఒప్పుకోకపోతే మేము వాణిజ్యం చేయమన్న బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఇండియా ఇప్పుడు కూడా ఖండిస్తూ వస్తా ఉంది. ఇక వాణిజ్యం అన్నది రెండు దేశాల మధ్య చర్చలకు రాలేదు, అసలు అదొక కండిషనే కాదని చెప్పేసి ఇండియా అంటాము. అయితే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్యం అన్నది చాలా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాము. అమెరికాకి కూడా ఇండియా అనేది ఒక ఇంపార్టెంట్ మార్కెట్. దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి భారత్ అన్నది అమెరికాకి, యునైటెడ్ స్టేట్స్ కి చాలా ముఖ్యమైనటువంటి మార్కెట్. సో ఆ మార్కెట్ లెవరేజ్ ని మనం మరింత ముందుకు తీసుకెళ్లి స్పష్టంగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి ఈ $40 బిలియన్ వాణిజ్య లోటుని ఏ విధంగా పూడ్చుకోవాలన్న విషయం పైన వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళు ముఖ్యంగా 2 విషయాలపైన ఫోకస్ చేశారు. ఒకటి వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను ఇండియాకి విక్రయించి అంటే F-35 లాంటి ఫైటర్ జెట్స్ ని ఇండియాకి విక్రయించి ముఖ్యంగా ఈ రక్షణ రంగమైనటువంటి విక్రయాలు జరిపేసి, రెండవది డ్రిల్ అంటే ఈ అమెరికాలో ఉన్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఆయిల్, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ లాంటివి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేసి వాణిజ్య లోటుని తగ్గించుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ 2 విషయాలు కూడా ఇండియా తన సొంత ప్రయోజనాల పైన ఎక్కువ దృష్టి పెట్టేసి అంటే మనం చూస్తా ఉన్నాము. ఉక్రెయిన్ రష్యా వార్ అప్పుడు కూడా ఇండియా అమెరికా ఒత్తిడికి తలగకుండా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటం మనం చూసాము. అట్లాంటిదే ఈ అమెరికా ఒత్తిడికి తలగకుండా S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ను కూడా మనం ఇన్పుట్ చేసుకోవటం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇండియా ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని అవలంబిస్తా ఉంది. అటానమీ అన్నది మెయింటైన్ చేస్తా ఉంది. దాని యునైటెడ్ స్టేట్స్ తో ఉన్నటువంటి ఎలాంటి సంబంధాలు, వాణిజ్య సంబంధాలైనా వ్యూహాత్మక సంబంధాలైనా ఎలాంటి సంబంధాలు కూడా తన ప్రయోజనాల కోసమే అన్న విధంగా భారత విదేశాంగ విధానం ఉంది. దాన్ని
యునైటెడ్ స్టేట్స్ ఎట్టి పరిస్థితులలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పేసి, ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను అనుకోవటం లేదు. రైట్. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తాను. కాస్త వివేక్ చిన్న టఫ్ అయి ఉండొచ్చు, బట్ ఎందుకంటే ఇక్కడ రెండు మాటలు వినిపిస్తుంటాయి. ఒకటి, వాణిజ్యానికి సంబంధించి ట్రంప్ ఆ అంశాన్ని ప్రతిపాదించాడు కాబట్టి అది ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి భారత్ ఆగి ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది. రెండోది, ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ మనం దాడుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒకసారి ఆగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు కోణాల్లో కూడా బహుశా ఆపరేషన్ సింధూర్ కాస్త పాజ్ అయ్యి ఉండొచ్చు. ఈ చర్చ తీవ్రంగా జరుగుతోంది. నిజంగా వాణిజ్యానికి మనం అంత బెదిరే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంత 75 ఏళ్ల చరిత్ర ఉన్న భారతావనికి సంబంధించి వాణిజ్యానికి నిజంగా బెదురుతామా అండి? ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే మరికొంతమందికి సంబంధించి కావచ్చు, ఇలా జరిగిన సందర్భాల్లో ఎక్కడ మనం బెదిరిన పరిస్థితులు లేవు. ఇప్పుడు వాణిజ్యాన్ని నిజంగా భారత్ బెదిరింది అనుకోవాలా అండి? అనుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే ఒకవేళ మనం ఈ డేటాని కనుక మనం చూసినట్లయితే, అంటే ఇండియా అంటే యునైటెడ్ స్టేట్స్ ఇండియాకి ఎలాంటి ఉత్పత్తులు పంపిస్తా ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది, అలాగే ఇండియా యుఎస్కి ఎలాంటి ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అన్న విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఇండియా నుంచి వస్తున్నటువంటి రా మెటీరియల్స్ పైన, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ చీప్ మెడిసిన్స్ పైన ఎక్కువ ఆధారపడి ఉన్నటువంటి విషయం మనం గమనించాల్సిన విషయం. దానికి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించినటువంటి ప్రజలు పైన ఎక్కువ ఇలాంటి వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా దానికి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ప్రజల పైన దాని ప్రభావం ఎక్కువ పడతా ఉంది. అదే ఒకవేళ ఇండియా యుఎస్ మధ్యలో వాణిజ్యం చెదిరిపోయి యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చే గూడ్స్ ఇండియా ముఖ్యంగా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి గూడ్స్, మీరు మిషనరీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, కొంతవరకు వీటి ప్రభావం ఉంది. కానీ ఇండియా దగ్గర ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే డైవర్సిఫికేషన్ అన్నది ముఖ్యమైనటువంటి పాలసీగా మనం చూస్తా ఉన్నాం. డైవర్సిఫికేషన్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ అని అంటాము. అది అన్ని కోణాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా మనము చూస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉంటే ఎనర్జీ ఎగ్జాంపుల్ కి ఎనర్జీ సెక్టర్ ని కనుక చూస్తా ఉంటే, ఇరాన్ అన్నది ఇంతకు ముందు ఇండియాకి ఒక ముఖ్యమైనటువంటి వ్యాపార భాగస్వామి ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో. ఇరాన్ పైన ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశాక మనం మిగతా ఆల్టర్నేటివ్స్ ని కూడా చూస్తా ఉన్నాము. కొంతకాలం వరకు యుఎస్ ఇండియాకి ఒక లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్టర్ గా ఉండేది 2019 నుంచి 2020 ఆ ప్రాంతంలో. దాన్ని కూడా మనం రిప్లేస్ చేసి ఆ తర్వాత రష్యా. మీరు శాంక్షన్స్ అన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, మేబీ ఓంప్రసాద్ గారు. రష్యా శాంక్షన్స్కే భయపడలేదు. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీసుకుంటా ఉన్నప్పుడు జో బైడెన్ ఉన్న సందర్భంలో మనం క్రూడ్ ఆయిల్కి సంబంధించి శాంక్షన్స్ వేస్తామంటేనే భయపడలేదు. సో అంతటి దర్జాగా ధీమాగా వెళ్ళిన భారత్ ఇప్పుడు ట్రంప్ హయాంలో ఆలోచిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఒకసారి మాట వింటే కనుక తర్వాత ఇంకోసారి సపోర్ట్గా వెళ్తాడు, లేకపోతే ఇలా ఉంటాడు. ట్రంప్ మైండ్ సెట్తో కాస్త ఆలోచించి అడుగులు వేయాలి. సో అప్పుడు రెండు వైపులా మనకి పాజిటివ్గా ఉంటుందంటే ఇంకా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ట్రంప్ని ఇక్కడ ఎలా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే బైడెన్ విషయంలో మనం కొట్టిపాడేసిన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు బైడెన్ విషయంలో ఎక్కడ మనకు కనిపించలేదు అంతగా. బట్ ట్రంప్ విషయంలో ఆచితూచి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకోవాలి ఇక్కడ. మీరు అన్నట్టుగా బైడెన్ టైంలో కూడా ఇండియా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. ముఖ్యంగా S-400 డిఫెన్స్ సిస్టమ్స్ లో కానివ్వండి, తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో కానివ్వండి, అమెరికా ఎలాంటి ఒత్తిడికి తలొగ్గలేదు. అయితే ఈ రెండు దేశాల మధ్య, అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్య జరిగినటువంటి సంఘర్షణల్లో ఈ యునైటెడ్ స్టేట్స్ తోటి వాణిజ్యం అన్నది విషయం ప్రస్తుతానికి వస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇండియా డిస్మిస్ చేసేసింది. యుఎస్ వాణిజ్యానికి సంబంధించినటువంటి చర్చలు అసలు దీనికి సంబంధమే లేదు, మధ్యలో రాలేదు అని చెప్పేసి. అయితే ఈ అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇండియా ఎందుకు ఈ సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నది అన్న విషయం పైనే మన అందరి, ఒకవేళ అమెరికా పెట్టినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒత్తిడికి తలొగ్గి ఇండియా సీజ్ ఫైర్ కి ఒప్పుకుందా అన్న విషయం గురించి చర్చ నడుస్తా ఉందన్న విషయం నాకు తెలుసు. అయితే మనం అనుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు కూడా మనం ముఖ్యంగా 4 ఆబ్జెక్టివ్స్ తోని మనం ముందుకు వెళ్ళటం జరిగింది. అంటే పుల్వామ్, పహల్గామ్ దాడి తర్వాత, April 22 తర్వాత మనం కౌంటర్ ఆపరేషన్స్ ప్లాన్ చేసినప్పుడు కూడా మన దగ్గర ముఖ్యంగా 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి, ఈ టెర్రర్ బేసెస్ ని డిస్ట్రాయ్ చేయటం, అది నెరవేరింది. దాదాపు 9 చోట్ల మనం
ఇండియా అటాక్ చేయటం, వాటి టెర్రర్ బేసెస్ ని నిర్మూలించటం, లష్కర్-e-తోయిబా, జైష్-e-మహమ్మద్ సంబంధించినటువంటి అనేక మంది టెర్రరిస్టులని హతమార్చటం అన్నది మనం చూసాము. సో అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ మనకి నెరవేరింది. దానివల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల గుండెల్లో మనము చాలా తీవ్రమైనటువంటి భయాందోళనలను మనం రేకెత్తించాము. ఒక మెసేజ్ వాళ్ళకి చేయగలిగాము. సో ఆ ఆబ్జెక్టివ్ నెరవేరింది. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ లో ఎక్కడైనా సరే మేము దాడి చేయగలుగుతాము. మేము డీప్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది. మీరు చేసేటువంటి ఎలాంటి న్యూక్లియర్ థ్రెట్స్ ని కూడా మేము ఎదుర్కొంటాము. మేము వాటికి ఆ బెదిరింపులకి లొంగే ప్రసక్తి లేదు అన్న విషయాన్ని మనం మెసేజ్ ద్వారా డీప్ స్ట్రైక్ చేయడం ద్వారా, అంటే రావల్పిండి మిలిటరీ బేసెస్ పైన, ఎయిర్ ఫీల్డ్స్ పైన, నూర్ఖాన్ ఎయిర్ ఫీల్డ్ పైన, ఎయిర్ బేస్ పైన దాడి చేయటం వల్ల మనం మెసేజ్ ఇవ్వగలిగాము. అది రెండవ ఆబ్జెక్టివ్, అది కూడా నెరవేరింది. మూడవ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక సైకలాజికల్ గా ఆర్మీని ఒక తీవ్రమైనటువంటి దెబ్బతీయటము. అంటే ఆర్మీ అనేది పాకిస్తాన్ కి వెన్నెముక లాంటిది. ఒకవేళ ఆర్మీ ఇంకా వీక్ అయితే పాకిస్తాన్ ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. అసలు ఇంతకాలం పాకిస్తాన్ ఒక కంట్రీగా మనుగడ సాగించడానికి ముఖ్యమైన కారణం ఆర్మీ. ఆర్మీని మనం సైకలాజికల్ గా దెబ్బ కొడితే, అంటే మీరు మీ బెదిరింపకు మేము లొంగకుండా, అంటే న్యూక్లియర్ పవర్ గా మీరు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎక్కడైనా సరే మేము దెబ్బ కొట్టగలము అన్న ఒక మెసేజ్ మనం ఆబ్జెక్టివ్ నెంబర్ 3 ద్వారా వాళ్ళకి ఇవ్వగలిగాము. నాలుగో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకానమీ పరంగా పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని మనం పెట్టగలిగాము. అటు సింధు జలాలు ఒప్పందాన్ని అబేన్స్ లో పెట్టడం ద్వారా, ఇటు తర్వాత పాకిస్తాన్ పైన ప్రస్తుతం జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పైన ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టడం ద్వారా, సో ఎకనామీ పరంగా కూడా ఒక ఆబ్జెక్టివ్ మనం నెరవేర్చాం. సో మన దగ్గర 4 ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు యుద్ధ విరమణ అన్నది ట్రంప్ చెప్పినటువంటి వాణిజ్యం అన్న విషయం ద్వారా జరిగిందా, లేకపోతే పాకిస్తాన్ తనకు తాను ముందుకు వచ్చి ఇండియాని వేడుకోవటం వల్ల జరిగిందా, పాకిస్తాన్ వల్ల వేరే దేశాలు బీడీ చేయటం వల్ల జరిగిందా అన్న విషయం మనకి అవసరం లేదు. అది ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ నేను వాణిజ్యాన్ని చూపించి 2 దేశాల మధ్య యుద్ధ విరమణ చేయించిన అని చెప్పుకుంటే, అది ఆయన సెల్ఫ్ గా ఆయన తనకు తాను పొగడతా చెప్పుకోవటం తప్ప వేరే విషయం ఏం లేదని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో వాణిజ్యం అన్నది యుఎస్ఏ అంత పెద్ద విషయం కాదు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి సీజ్ ఫైర్ విషయంలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఓం ప్రసాద్ గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యి అనేక అనుమానాలు చాలామందికి ఉన్న నేపథ్యంలో ఇటు ట్రంప్కి సంబంధించి, మరి ముఖ్యంగా అమెరికా భారత్ రిలేషన్స్ మీద చాలా క్వశ్చన్స్ మాకు వస్తున్న పరిస్థితుల్లో వాటికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది, పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్కి సంబంధించి గద్దె ఓం ప్రసాద్ చెబుతున్న మాటలు. ఆయన ఒకటే చెప్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ప్రస్తుతం ఆ ఇంప్లికేషన్కి సంబంధించి, అంటే భారత్ పాకిస్తాన్కి జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో అమెరికా పాత్ర గురించి వాణిజ్యం అనే అంశం ఇక్కడ చర్చకు వచ్చి ఉండకపోవచ్చు భారత్కి, అలాగే అమెరికాకి జరుగుతున్న నేపథ్యంలో. బట్ ఇండియాకు మాత్రం, ఇండియా తన వ్యూహంతో తను వెళ్తోంది. అట్ ద సేమ్ టైం తాను అనుకున్న వ్యూహాన్ని సక్సెస్ చేసుకుంది కాబట్టి ఇక్కడి నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది అనే అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. ఒక ప్రధానంగా 4 అంశాలు ఆయన ప్రస్తావించారు. ఇటు న్యూక్లియర్ విషయంలో కావచ్చు, ఎకానమీ విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం భారత్ ఆర్థిక ఫైనాన్షియల్ స్టేటస్ 5 నుంచి 4వ స్థానానికి రావడం కావచ్చు, లేకపోతే స్ట్రాటజిక్ రిలేషన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే చైనా విషయంలో కావచ్చు, ఇలా అనేకమైన అంశాలు ప్రభావితం చేసి ఉంటాయి ఈ సీజ్ ఫర్ వైలేషన్స్ అంటూ ట్రంప్ చెప్తున్న ఆ మాటను ఇక్కడ మనం మాట్లాడుకుంటే, ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, భవిష్యత్తులో భారత్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ట్రంప్ నిజంగానే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే భారత్ ఏం చేసే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఒకవేళ భారత్తో రిలేషన్స్ కంటిన్యూ చేయడం కోసం పాకిస్తాన్తో కూడా రిలేషన్స్ కంటిన్యూ చేస్తాడా? మీకేమనిపిస్తోంది? పాకిస్తాన్తో ఇటు అమెరికాకు అంత అవసరం ఉందా? ఉంటే కనుక ఎలా వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో లివింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు యూ గైస్, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడ, మరి ముఖ్యంగా ఏ స్థాయిలో ప్రిపేర్నెస్ అయిందనేది.
సో ఇది మొత్తంగా అయితే మాత్రం ట్రంప్ ఇండియాకు వెన్నుపోటు పొడుస్తున్నాడనే క్వశ్చన్కి సంబంధించి ఆర్టీవీ ప్రెజెంట్ చేసింది ఒక పూర్తి స్థాయిలో విశ్లేషణను. మీకేమనిపిస్తుందని మాత్రం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.